ఏపీలో మందుబాబులకు కూటమి సర్కార్ షాక్ ఇచ్చింది. అయితే అక్టోబర్ 1వ తారీఖు నుంచి కొత్త మద్యం విధానాన్ని తీసుకురాబోతున్నామని చెప్పేసి కూటమి సర్కార్ చెప్పింది. గతంలో జగన్మోహన్ రెడ్డి మద్యం విధానానికి సంబంధించి, మద్యం పాలసీకి సంబంధించి ఏవైతే అక్రమాలు కానివ్వండి, మద్యం టెండర్లకు సంబంధించి జరిగినటువంటి వివాదాలు కానివ్వండి, దాంతోపాటు కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి ఏవైతే జరిగినాయో వాటన్నిటిని ప్రక్షాళన చేస్తూ, వాటన్నిటిని నిర్మూలిస్తూ కూటమి సర్కార్ కొత్త మద్యం విధానాన్ని కూడా అమలు చేయబోతుంది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రక్రియను పూర్తి చేశారు. వాటికి సంబంధించి టెండర్లను కూడా ఆహ్వానించారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ 10 రోజుల పాటు అంటే అక్టోబర్ 1వ తారీఖు నుంచి కొత్త మద్యం విధానాన్ని తీసుకొస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ 10 రోజుల పాటు మద్యం షాపులను బంద్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు తీసుకుంది. అయితే బార్ షాపుల వరకు మాత్రమే దీనికి సంబంధించి లైసెన్స్లు ఇచ్చింది. అక్కడ ఉన్నటువంటి మద్యాన్ని ప్రస్తుతం ఏదైతే మద్యం ఉందో అంతవరకు మాత్రమే విక్రయించాలని చెప్పింది. మిగతా మద్యం షాపులు కానివ్వండి, వైన్ షాపులు కానివ్వండి, గ్రామాల్లో అలాగే మండలాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆపేయాలని చెప్పింది. ఈ నేపథ్యంలో దసరా పండుగ జరుగుతున్నటువంటి ప్రక్రియలో మద్యానికి సంబంధించి, సేల్స్కి సంబంధించి కొంత ఎక్కువగా ఉండేటువంటి తరుణంలో ప్రభుత్వం ఆ నష్టాన్ని కూడా భరించడానికి సిద్ధపడి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నెల 12వ తారీఖు నుంచి కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకురానుంది. కొత్త మద్యం పాలసీకి సంబంధించి కొత్త మద్యం బ్రాండ్లతో పాటు వాటి యొక్క రేట్లను కూడా ప్రభుత్వం ఇప్పటికే డిసైడ్ చేసింది. ప్రాంతాల వారీగా ఏవైతే అంటే ఎక్కడ ఏ ప్రాంతానికి సంబంధించి ఎన్ని షాపులు ఇవ్వాలి, అలాగే ఎంత జనాభాకి సంబంధించి మద్యం షాపుని అక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ప్రక్రియను కూడా ఇప్పటికే కొలిక్కి తెచ్చింది. అయితే దాదాపు 3500 మద్యం షాపులకు సంబంధించిన టెండర్లకు కూడా ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎవరైతే మద్యం దుకాణాలకు సంబంధించి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఈ టెండర్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతూ వస్తున్నారు. అయితే గతంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుడు మద్యం విధానాన్ని మొత్తాన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ప్రభుత్వం ఏవైతే నిబంధనలు పెట్టిందో వాటి ప్రకారంగానే అప్పుడు మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే అప్పుడు మద్యం అమ్మకాలకు సంబంధించి కేవలం క్యాష్ని మాత్రమే ప్రోత్సహిస్తూ వచ్చారు. ఆన్లైన్ పేమెంట్స్ కానివ్వండి, కార్డు ట్రాన్సాక్షన్స్ కానివ్వండి గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా జరిగింది లేదు. దాంతోపాటు అప్పుడున్నటువంటి బ్రాండ్లన్నింటినీ తీసేసి అంటే ఏవైతే నేషనల్ వైడ్ అంటే దేశవ్యాప్తంగా ప్రచారంలో ఉన్నటువంటి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి కొత్త బ్రాండ్లని అమ్మకంలో పెట్టారు. దానివల్ల మా మద్యం తాగి చాలామంది అనారోగ్య పాలవడం, ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. ఆ ప్రక్రియనంతా కూడా ఎన్నికల్లో చాలా విపరీతంగా ఇటు అధికారానికి సంబంధించి పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా ప్రతిపక్ష పార్టీలు దాన్ని వాడుకుంటూ వచ్చాయి. అయితే ఇప్పుడు అలాంటి తప్పు జరగకుండా కూటమి సర్కారు కీలకంగా ఆచితూచి అడుగులు వేస్తూ వస్తుంది. అయితే గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ఏవైతే మద్యం బ్రాండ్లు అవైలబుల్లో ఉన్నాయో దాంతోపాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ బోర్డర్స్లో ఉన్నటువంటి ఒడిశా కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, అలాగే తమిళనాడు కానివ్వండి ఈ ప్రాంతాల్లో ఏవైతే మద్యం లభిస్తుందో అలాంటి బ్రాండ్స్ అన్నింటినీ కూడా ఏపీలో అమలు చేయాలని చెప్పేసి ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కమిటీ నిర్వహించి పొరుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పొరుగు రాష్ట్రాలకు సంబంధించి అక్కడ మద్యం పాలసీ విధానాలు ఎలా ఉన్నాయి, అక్కడ దొరికేటువంటి బ్రాండ్లు ఏంటి, దానివల్ల ప్రజలకు ఎంతవరకు నష్టం ఉంటుంది, ప్రజలకు ఆరోగ్యపరంగా ఎంతవరకు ప్రయోజనాలు ఉంటుందనే దానిపైన కూడా పూర్తిగా ఒక నివేదికను అయితే సేకరించారు. దాంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మద్యం రేట్లకు సంబంధించి ఇక్కడ ఏపీలో కొత్త రాష్ట్రంలో అమలు చేయాలన్నటువంటి మద్యాన రేట్లకు సంబంధించి కూడా ప్రక్రియను కూడా తీసుకొస్తూ వచ్చారు. అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో ఏదైతే ఇచ్చారో మద్యానికి సంబంధించి అతి తక్కువ ధరకే మద్యం అందిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఇప్పుడు 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్ అంటే మద్యాన్ని మేము క్వార్టర్ మద్యాన్ని 99 రూపాయలకి ఇస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు సర్కార్ చెప్తూ వస్తుంది. అయితే గతంలో అంటే దీని మీద విమర్శలు వస్తున్నప్పటికీ కూడా అతి తక్కువకే మద్యం అమ్మి ప్రజలందరినీ కూడా సోమరిపోతులు చేయడానికి, ప్రజలందరూ కూడా తాగుబోతులు చేయడానికి కూడా కూటమి సర్కార్ ప్రయత్నిస్తుందని చెప్పేసి ఇటు ప్రతిపక్షాల నుంచి మాటలు వస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినట్టు అక్రమ మద్యం విధానాన్ని తీసుకొచ్చి కల్తీ మద్యాన్ని ప్రజలకు అమ్మే కంటే ఏవైతే దేశవ్యాప్తంగా ప్రచారంలో ఉన్నటువంటి బ్రాండ్లు ఉన్నాయో వాటిని తీసుకొస్తే ప్రజలు కూడా కొంత దానికి సంబంధించి కూడా కొంత సంబంధించి మందు తాగే విధానంలో కూడా కొన్ని మార్పులు చేసుకుంటారంటూ కూడా కూటమి సర్కార్ చెప్తూ వస్తుంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఒక పూర్తి మద్యం విధానాన్ని అయితే కొత్త మద్య విధానం తీసుకురాబోతున్నారు. ఈ నెల 12వ తారీఖు నుంచి కూడా ఈ కొత్త మద్యం విధానాన్ని కూడా అమల్లోకి తీసుకుపోతున్నారు. అయితే ఇప్పటికే ఏవైతే మద్యం షాపులకు సంబంధించి అనౌన్స్ చేసినటువంటి ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియకు సంబంధించి కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా కూడా మద్యానికి సంబంధించి ఏ షాపులకి ఏ జిల్లాలకి ఎన్ని షాపులు ఉండాలనేది కూడా ఒక షిఫ్ట్ని కూడా రిలీజ్ చేసింది. ముఖ్యంగా
తిరుపతికి సంబంధించి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక తిరుపతి జిల్లాకు 227 షాపులు మంజూరు చేస్తూ వచ్చింది. అతి తక్కువగా అల్లూరు సీతారామరాజు జిల్లాకు 40 షాపులను మంజూరు చేసుకుంటూ వచ్చింది కూటమి సర్కారు. తిరుపతికి సంబంధించి ఎక్కువ అక్కడ జనాభా ప్రాతిపదికన ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎక్కువ షాపులను కూడా అనౌన్స్ చేసింది. అల్లూరు సీతారాం జిల్లాకు 40 షాపులు మాత్రమే అనౌన్స్ చేసింది. ఇక కృష్ణా గోదావరి జిల్లాకు సంబంధించి 120కి పైగా షాపులు అనౌన్స్ చేసింది. దాంతోపాటు విశాఖ జిల్లాకు సంబంధించి 157కు పైగా షాపులను అనౌన్స్ చేసింది. ఇలా ప్రాంతాల వారీగా అక్కడ ఉన్నటువంటి రద్దీ వారీగా అలాగే దీనికి సంబంధించి ప్రైవేటైజేషన్ చేసినటువంటి టెండర్ల వారికి సంబంధించి చూసుకుంటే అక్కడ ఈ షాపులను కూడా మంజూరు చేస్తూ వచ్చింది. తిరుపతికి సంబంధించి ఎక్కువగా అక్కడ షాపులను కూడా మంజూరు చేస్తూ దీనికి సంబంధించి టెండర్లను కూడా ఆహ్వానించారు. దీనికి సంబంధించి కూడా టెండర్లకు సంబంధించి కూడా ఇప్పటికే 200 పైగా కూడా అక్కడ ఉన్నటువంటి దరఖాస్తులు కూడా చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇక మరొక 2-3 రోజుల పాటు ఈ యొక్క టెండర్లకు సంబంధించి కూడా దరఖాస్తులు కూడా ప్రభుత్వం స్వీకరించనుంది. స్వీకరించిన తర్వాత లాటరీ విధానంలో ఎవరెవరికి ఈ షాపులు వస్తుందనేది కూడా ప్రకటించింది. అంటే ఈ యొక్క టెండర్ల విధానం ద్వారా దాదాపు 5,500 కోట్లను సమకూర్చుకోవడానికి ప్రభుత్వం కూడా ప్లాన్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. దాదాపు 5,000 కోట్లకు పైగా ఈ టెండర్ల ద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం లభించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా ఈ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల మద్యానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి కనుసనలో జరిగేటువంటి ఈ మద్యం వ్యాపారంలో ఒక ఆన్లైన్ విధానాన్ని కూడా తీసుకురాబోతున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా దేశవ్యాప్తంగా చిన్న షాపులో అయినా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా, పేటిఎం ద్వారా ఇలా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా యువత చేస్తూ ఉన్నారు. అలాగే గత ప్రభుత్వంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ నిర్దేశించి కేవలం క్యాష్ని మాత్రమే అమల్లో పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రతి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, కార్డ్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఆన్లైన్ పేమెంట్స్ కానివ్వండి, క్యాష్ని కూడా ఏదైనా యాక్సెప్ట్ చేసే విధంగా ఉండేటట్టు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోబోతుంది. దానికి సంబంధించి కూడా ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వల్ల ఎక్కువగా మద్యం సేల్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సో ఇలా అన్ని ప్రక్రియలు చూసుకుంటే మాత్రము మద్యం విధానానికి సంబంధించి ఒక క్లియర్ కట్ పాలసీతో ఏపీ ప్రభుత్వం ముందుకు రాబోతున్నట్టు అర్థమవుతుంది. ఈ 10 రోజుల్లో వాస్తవానికి అక్టోబర్ 1వ తారీఖు నుంచే అమల్లోకి రావాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల ఇది అమల్లోకి రాలేకపోయింది. ప్రస్తుతం ఈ 10 రోజులకు సంబంధించి వైన్ షాపులను కూడా బంద్ చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రభుత్వానికి నష్టం వచ్చినప్పటికి కూడా ఒక పూర్తి స్థాయి విధానం తీసుకొచ్చిన తర్వాత షాపులు ఓపెన్ చేయాలని చెప్పేసి కూడా చెప్తుంది. ఇక మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి 10 రోజుల్లో ఏపీలో మద్యం దొరకదు కాబట్టి ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఏవైనా అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తరలిస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తూ వస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా చేసినా కూడా వాళ్ళపైన కఠినమైన కేసులు పెట్టి జైలుకు పంపించే ప్రక్రియ ఉంటుందని చెప్పేసి కూడా ఎక్సైజ్ శాఖ కీలకంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఒక ఆధారాలు తీసుకొని పూర్తిగా ఒక నివేదిక తీసుకున్న తర్వాత ఏపీలోనే కొత్త మద్యం పాలసీ రాబోతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. అక్టోబర్ 12వ తారీఖు తర్వాత నుంచి ఏపీలో మద్యం దుకాణాలకు సంబంధించి కానివ్వండి, మందుబాబులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల మద్యం కూడా అందుబాటులోకి రాబోతాయని చెప్పేసి ఏపీ సర్కార్ చెప్తూ వస్తుంది.